సిద్ధవటం మండలంలోని మాచుపల్లి పెన్నా నదిలో పట్టపగలే జేసీబీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక రైతులు మాట్లాడుతూ తమకు రెవెన్యూ అధికారులు అనుమతి ఇవ్వడంతోనే జేసీబీ యంత్రం పెట్టి ఇసుకను తరలిస్తున్నామని వారు తెలిపారన్నారు. ఇసుకను పొలాల్లోకి తోలుకోకుండా మాచుపల్లి పెన్నా నది నుంచి కడపకు తీసుకెళ్లి ఇసుక విక్రయిస్తున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులు ఇసుక విక్రయించేందుకు కూడా అనుమతి ఇస్తారా అని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పెన్నా నదిలో భూగర్భ జలాలు అడుగంటుతూ ఉండగా అధికారులు ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వకాల వల్ల సమీపంలోని భూములు కోతకు గురయ్యే అవకాశం ఉందని, బోర్లలో నీటి శాతం అడుగంటే అవకాశం ఉందని వాపోతున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ ఆకుల తిరుమల బాబును వివరణ కోరగా కొందరు రైతులు అర్జీలు పెట్టడం వల్ల ఇసుకను పొలాలకు తోలుకునేందుకు అనుమతి ఇవ్వటం జరిగిందన్నారు. అంతేగాని ఇసుకను తీసుకెళ్లి కడపలో విక్రయించుకోవటం నేరమన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని, ఇకపై వీఆర్ఓ పర్యవేక్షణలో ఇసుకకు అనుమతి ఇస్తామని తహసీల్దార్ తెలిపారు.